తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరోకోణం. నేను ప్రసాద్. గురుకుల పాఠశాలపై వైసీపీ విధ్వంసం, ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు, ఏంటి, ఎవరు చేశారు అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తాను. దానికంటే ముందుగా వైసీపీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంది మొన్న ఓటమి చెందినప్పటి నుంచి అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ విద్యార్థి విభాగం అట. సో స్టూడెంట్ సెల్ కూడా ఉంది వైసీపీకి. సో నాకు తెలియదు అసలు యాక్చువల్గా స్టూడెంట్ సెల్ కూడా ఉన్నట్లు. సరే, నిన్న ఈ ఘనకార్యం బయటకు వచ్చిన తర్వాత కానీ అర్థం కాల. సో ముందుగా ఇక్కడ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే మీకు ఒక అనుమానం వస్తుంది, అదేంటి విజువల్స్లో బ్రహ్మాండంగా ఉంది, పిల్లల్ని ఎత్తుకుంటున్నాడు, తిప్పుతున్నాడు, వాష్రూమ్లో ప్రాబ్లమ్స్ ఉంటే చూపిస్తున్నాడు, కిచెన్ ఎలా ఉందో చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. అసలు కథ అంతా ఇక్కడే ఉంది. ఇది ఎక్కడ స్కూల్ అంటే విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల. సరే, ప్రభుత్వ పాఠశాలలు అన్న తర్వాత సదుపాయాలు సరిగ్గా లేకపోవడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సరే, అదే జరుగుతుంది అనుకుందాం. అటువంటప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన వాటిని ప్రజలకు చూపించాలి, ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా దానిపైన కార్యక్రమాలు చేపట్టాలి. ఇది కదా చేయాల్సింది. సో ఈ వైసీపీ విద్యార్థి విభాగంకి సంబంధించిన ఈ యువకులు బ్రహ్మాండంగా మెడలో ట్యాగులు, ఐడి కార్డులు అవి ఇవి వైసీపీకి సంబంధించిన వేసుకున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ కబోర్డ్లు ఎలా ఉన్నాయి, ఆ వాష్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఆ ట్యాప్ కావచ్చు, ఆ వాటర్ కావచ్చు, అక్కడ ఉన్న సదుపాయాలన్నీ కూడా చాలా చండాలంగా ఉన్నాయని చూపించారు. బాగుంది. దీని తర్వాత కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ మాత్రం చూపిలే. ఎవరు చూపిలేదండి? ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న విజువల్స్ మాత్రం వైసీపీ అఫీషియల్ పేజీలో బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. ఇదిగో వైసీపీ చూసారా పిల్లల పట్ల ఏ విధంగా బాధ్యతగా వ్యవహరించిందో అనేది. మరి దాని తర్వాత జరిగిన విధ్వంసం ఇప్పుడు ఆ విజువల్స్ వేస్తాను చూడండి. సో ఈ విజువల్స్లోనేమో వీళ్ళ విధ్వంసం, పిల్లలు తినే టేబుల్స్ పైకి ఎక్కి దానిపైన నుంచి అరుస్తాం, అలాగే ఆ బెంచులు వాటిని పైనుంచి 3వ అంతస్తు నుంచి ఏమో అక్కడి నుంచి కిందకు దోసేయటం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. సో ఇక్కడ 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. నిజంగా ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ తరపున అధికార పార్టీ ఏ రకంగా ఉంది, ఏంటి, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ పరిపాలన తీరు బాగోలేదు, అక్కడ నాసిరకమైన ఈ యొక్క బియ్యం కావచ్చు, వాటర్ కావచ్చు, ఆ ఫెసిలిటీస్ పిల్లలకి చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి అనడంలో తప్పేమీ లేదు చూపిస్తే. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి? ఒక అరాచకం సృష్టించటమా? నిజంగా అక్కడికి వెళ్ళి ఇదిగో వీటి వరకు ఇలా ఉన్నాయని చెప్పేసి చూపించండి, మీడియాని పిలవండి, ఆ మీడియా ముఖంగా అవన్నీ బహిర్గతం చేయండి. చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తారు. అరే, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రులు కానీ వాళ్ళు చేయలేని పని ఒక విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు, యువత అయినా కానీ చాలా ముందు చూపుతో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చూపించారని చెప్పేసి అనుకుంటారు. కానీ పై స్థాయిలో ఉన్న నాయకులు ఏ తరహాలో వ్యవహరిస్తున్నారో వీళ్ళు కూడా అదే తరహాలో వ్యవహరించారు. సో అక్కడ బల్లల్ని ధ్వంసం చేయడం కావచ్చు, ఆ తర్వాత అక్కడ వంట సామాగ్రిని ఇసిరేయటం కావచ్చు, తినే ప్లేట్లు తోసేయటం కావచ్చు. మరి వీటన్నిటిని బట్టి అక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమని అనుకోవాలి? నిజంగానే అక్కడ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించట్లేదు అని వచ్చారా? దాన్ని అడ్డం పెట్టేసుకొని ఈ రకంగా వీళ్ళు విధ్వంసాన్ని సృష్టించాలని అనుకున్నారా? చివరికి పిల్లలు చదువుతున్న స్కూల్లో కూడా ఈ రకమైన వ్యవహార శైలితో ఉండడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు కదా. మనం ఎటు వెళ్ళిపోతున్నాం? రోజు రోజుకి ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజల తరపున పోరాడవలసిన పార్టీ, ప్రజల తరపున నిలబడవలసిన పార్టీ, వీళ్ళు చేస్తున్న చర్యల వల్లనే చివరికి ఆ పరిస్థితి దాపురించింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే ప్రజల తరపున నిలబడవలసింది పోయి చివరికి ఈ రకమైన పరిస్థితి దాపురించింది. సో లోపం ఎక్కడుంది? నిజంగా ఆ విద్యార్థులకు సంబంధించిన వ్యవహారంలో ఏ రకంగా వ్యవహరించారు? మరి పిల్లలు కూడా భయపడిపోతే ఏంటంటే మీరు వెళ్ళింది ఎవరికి ధైర్యం ఇద్దామని? ఆ పిల్లల్ని భయపెట్టే లెక్కైతే. సో ఇక వైసీపీ మేము ఇది మేము అది కాదు, నిజంగా ప్రజల తరపున నిలబడాలి అని అంటే ఏ పార్టీ అవసరంలా. ఒకటి, సరే పార్టీని భుజాన వేసుకుంటారా వేసుకోండి, అలాగే ప్రభుత్వం మేల్కొల్పేలాగా మీరు మీ యొక్క కార్యక్రమాలు ఉండాలి.
ప్రభుత్వం నిద్రపోతూ ఉంటే ఆ మొత్తును వదిలించేలాగా మీ కార్యకలాపాలు ఉండాలి. కానీ ఇదే మీరు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ల వల్ల చివరికి మీ పైన కేసులు నమోదయ్యి మీరు కటకడాల లోపలికి వెళ్తే అదే జరుగుతాం బహుశా నాకు తెలిసి. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలో సింగపూర్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది కూడా ఆయన దృష్టిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వస్తారు, ఆ విజువల్స్తో సహా అన్నీ ఉన్నాయి, ఎవరెవరు ఎంత రచ్చ చేశారు ఏం చేశారని. నిజంగా అలా కాకుండా విద్యార్థులను అడ్డం పెట్టుకుని మీరు అక్కడ కూర్చోబెట్టేసి, బాబు మీకు భోజన సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్నీ నీట్గా ఉంటున్నాయా, లేదా దోమలు కొడుతున్నాయా, దోమలు ఉన్నాయా లేవా, మంచిగా మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా, త్రాగునీరు ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళని ప్రశ్నించి దీనిపైన మీరు స్పందిస్తే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అభినందించేవాళ్ళు. మీరు చూస్తే అక్కడికి వెళ్ళి బల్లలు పగలగొడతాం, బల్లలు ఇరగొడతాం ఏంటి, పైనుంచి తోసేయటం ఏంటి, అధికారులపైన వాళ్ళపైన ఇష్టం వచ్చినట్టుగా అరవటం. సో ఇది ఎలా ఉంటుంది అంటే వైసీపీ వ్యవహార శైలి, ఇదిగో వీళ్ళ పనితీరు ఇలా ఉంది. వీళ్ళు ఇక్కడ ఆ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకు కూడా. అది వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే పెద్ద షాక్ అనమాట. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోవాలా. 3 నెలలు అయిపోయింది ఆ షాక్ ఇచ్చి, ఇప్పటికీ తేరుకోలేకపోయారు. మరి ఎంతకాలం పట్టిద్దో. ఈ షాక్ నుంచి తేరుకోకుండానే నేనే సీఎం అవుతా అని చెప్పేసి మరలా కొత్త క్యాసెట్ రిలీజ్ చేశారు. సో ఇలా ఉంటుంది అనమాట వీళ్ళ వ్యవహారశైలి. ముందుగా మనం ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏం ఒరగబెడుతున్నాము, అధికారంలో ఉండగా ఏం చేశాము, ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఏం చేస్తున్నాము, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి. అవేమీ లేకుండా గెలిచినప్పుడేమో తాడేపల్లి దాటి బయటికి రాము, ఓడిపోయినప్పుడేమో బయటే ఉంటాము, కానీ పోరాటాలు చేయం. ఇది పరిస్థితి. సో దీనివల్ల ప్రజలకు ఏం లాభం జరిగింది? అధికారంలో ఉండగా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజల తరపున పోరాడుతుంది ఏమీ లేదు. అదేమిటి అంటే జైల్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రం యాత్రలు చేద్దాం, అది తప్ప ప్రజలకు సంబంధించింది ఏం చేసాం మనం? సో ఇట్లా ఉంటుందన్నమాట. చివరికి వైసీపీనే పలసనైపోతూ ఉంది. వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడటానికి పనికిరారు అనే పరిస్థితికి వెళ్ళిపోయినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ విద్యార్థి విభాగం నుంచి కూడా నిన్న వాళ్ళు చేసిన ఈ ఘనకార్యం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో, మరి తెలిసేలాగా రేపు ఆ నాయకులు అందజేస్తారో అందజేయరో, కానీ అది వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్ని తీసుకొస్తుంది. మామూలుగా విశాఖపట్నం అంటే తెలుసు కదా ఏ రకమైన పౌరులు ఉంటారో అక్కడ. చాలా తెలివిగల వాళ్ళు. 2019లో వైసీపీ అంతకాలంలో కూడా విశాఖపట్నం 4 ప్రాంతాల్లో అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో వైసీపీ తాకని కూడా తాకలేకపోయింది. ఏది త్రిముఖ పోటీలో కూడా తెలుగుదేశం పార్టీనే అక్కడ గెలిచిందంటే అక్కడ ప్రజలు ఎంత మెలుకుంటారో ఆలోచించండి. ఇదే 2014లో వైఎస్ విజయమ్మను కూడా ఓడించారు, అది కూడా బీజేపీ చేతుల మీదుగా. మరి బీజేపీ చేతుల్లో కూడా విజయం గెలవలేకపోయింది అంటే అక్కడ ప్రజలు ఏ రకంగా ఉంటారో అర్థం చేసుకోండి. మరి ఇదే విశాఖపట్నంలో ఇప్పుడు మరలా ఈ ఘనకార్యం చేపట్టారు. సో విశాఖ వాసులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇది చూస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి, ఎవరి వలన, ఏం చేస్తున్నారు, పిల్లల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, స్కూళ్ళు లేదు, హాస్పిటల్ లేదు, జైలు లేదు, పోలీసులు లేదు, సామాన్యులు లేదు, ఎవరి మీదైనా ఒకటే రప్ప అనే రచ్చ. ఇప్పుడు ఈ రప్ప అని స్కూళ్ళ మీదకి వెళ్ళిపోయారు. సో దీని తర్వాత ఇంకొక సెన్సేషన్ ఉందండోయ్, సింగపూర్ మంత్రులు కూడా రప్పలాడించిన జగన్మోహన్ రెడ్డి గారని నెక్స్ట్ వీడియో ఒకటి ఉంది, అది కూడా చేస్తాను, చూద్దాం. సో మొత్తానికి ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణం. ఎందుకంటే గురుకుల పాఠశాలలో విద్యార్థులు అంటే సుమారుగా 650 మంది ఉన్నారు అక్కడ. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటారు వాళ్ళు. సో అటువంటి పిల్లలకి సాధారణంగా పిల్లలకి ఏదైనా పీడకాలం వచ్చిందంటే పక్కన తల్లిలో తండ్రో ఉంటే ఇమీడియట్గా ధైర్యం చెప్తారు, పడుకోబెడతారు. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు నిద్రలో కూడా కలవరించే పరిస్థితి ఉంటుంది, నిద్ర పోలేని పరిస్థితి. మరి ఆ తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఎంత భయపడతా ఉంటారు, అసలు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇష్టాంరీతిగా ఎట్లా వ్యవహరిస్తారు? నిజంగా ముందు భుజాన వేసుకున్నది తిప్పుకున్నది ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ విధ్వంసం చేసింది అది ఎవరో చెప్తారు? సో మనకు కావాల్సిన దానికి కావాల్సినట్టుగా పెట్టుకొని ఆ విజువల్స్ ఈ రకంగా చూపించుకుని అదిగో వైసీపీ ఇలా పోరాడింది. మరి మిగతా విధ్వంసాలు అదే మిగతా మీడియాలో ఏం చేస్తున్నారంటే ఈ విధ్వంసం మాత్రం చూపించి వాళ్ళ పిల్లలతో జరిగిన ఇంటరాక్షన్ చూపించట్లా. సో అందు గురించి నేను ఆ 2 విజువల్స్ చూపించి అసలు వాళ్ళు ఏం చేశారు, దానివల్ల ఏం ఒరిగింది,
విధ్వంసం జరిగింది, అట్ ద సేమ్ టైం మంచిగా ఇంటరాక్షన్ జరిగింది. కాకపోతే ఈ రెండూ జరగడం వల్ల ఒకే వ్యక్తి అట్లా చేయటం వల్ల ఏమైనా సందేశం ఇచ్చినట్లు అర్థం కావట్లేదు. సో ఎనీహౌ వైసీపీ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ముందుగా ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రజా జీవితంలో చూపించాలి ప్రతి ఒక్కళ్ళకి. అలా ఎలివేట్ చేయగలిగితే అది ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు విధ్వంసాలు చేసుకుంటూ పోయారనుకోండి, సరే వాళ్ళు చిన్న తప్పు చేశారు, మీరు పెద్ద తప్పుల మీద పెద్ద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ చిన్న తప్పు కనపడకుండా పోతుంది. అది దృష్టిలో పెట్టుకొని కొంచెం వైసీపీ వాళ్ళు వ్యవహరించాలని చెప్పేసి అది కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గురుకుల పాఠశాలపై వైసీపీ విధ్వంసాన్ని మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.